జాగ్రత్తగా గమనించండి. 6వ ప్రశ్న 1954లో హైదరాబాద్లో జరిగిన రెండవ విశాలాంధ్ర మహాసభలో కిందివారిలో ఎవరు విశాలాంధ్రకు గట్టిగా మద్దతు పలికారు? గతంలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలో వచ్చిన ప్రశ్నండి ఇది. ఆప్షన్లు చూద్దాం. 1 స్వామి రామానంద తీర్థ, 2 జెవి నరసింహరావు, 3 బి రామకృష్ణారావు, 4 మహాదేవ్ సింగ్. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1 స్వామి రామానంద తీర్థ. అయితే ఈ సమాధానం ఎందుకు సరైనదో ఒక్కసారి విశ్లేషిద్దాం. 1954 నాటికి అసలు విశాలాంధ్ర ఉద్యమం బాగా ఊపందుకుంది, అవునా? ఆ సమయంలో హైదరాబాద్లో జరిగిన ఈ రెండవ విశాలాంధ్ర మహాసభలో స్వామి రామానంద తీర్థగారు విశాలాంధ్ర ఏర్పాటు ఆవశ్యకతను నొక్కి చెబుతూ చాలా గట్టిగా మద్దతు పలికారు. ఆయన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నాయకుడుగా ఉంటూనే తెలుగు మాట్లాడే ప్రజలందరూ ఒకే రాష్ట్రంగా ఏర్పడాలనే విశాలాంధ్ర భావనకు సంపూర్ణమైన మద్దతిచ్చారు. ఇక్కడ లిస్టులో ఉన్న మిగతా నాయకులు అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కొంచెం భిన్నమైన అభిప్రాయాలు కలిగి ఉండేవారు. కాని తీర్థగారి వాదన ఆ రోజు ఈ మహాసభలో చాలా కీలకంగా మారింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. 8వ ప్రశ్న, ఇది కొంచెం పెద్దది, జాగ్రత్తగా వినండి. దిగువ తెలిపిన స్టేట్మెంట్లలో రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించిన సరి అయిన అంశాలను గుర్తించండి. స్టేట్మెంట్ ఏ 1953 సంవత్సరం అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయబడినది. మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే జిల్లాలతో కలిపి ఈ రాష్ట్రం ఏర్పాటు చేయబడినది. స్టేట్మెంట్ బి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 1956లో భారతదేశంలోని రాష్ట్రాలను భాషా ఆధారంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చర్య కొత్త రాష్ట్రాల ఏర్పాటుకు దారితీసింది. ఆంధ్ర రాష్ట్రం హైదరాబాద్లోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేయడం జరిగింది. స్టేట్మెంట్ సి బాంబే పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 1960 సంవత్సరం మే 1న బాంబే రాష్ట్రాన్ని గుజరాత్ మరియు మహారాష్ట్ర అనే రాష్ట్రాలుగా విభజించడం జరిగింది. పైన చెప్పిన ప్రకటనలు ఏవీ సరియైనవి? ఆప్షన్ 1 ఏ మరియు బి, ఆప్షన్ 2 బి మరియు సి, ఆప్షన్ 3 ఏ మరియు సి, ఆప్షన్ 4 ఏ బి సి అన్నీ సరియైనవి. సరే, ఎంతో సమాచారమున్న ఈ స్టేట్మెంట్లను మనమిప్పుడు ఒక్కొక్కటిగా విశ్లేషిద్దాం. స్టేట్మెంట్ ఏ చూస్తే ఇది ఖచ్చితంగా సరైనది. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారి ఆత్మార్పణ తర్వాత 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఇక స్టేట్మెంట్ బి 1956లో ఫజల్ అలీ కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం అమలులోకొచ్చింది. దీని ద్వారానే కదా భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అలాగే ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు కలిసి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది కూడా అప్పుడే. కాబట్టి ఇది కూడా పక్కాగా సరైనదే. ఇకపోతే స్టేట్మెంట్ సి 1960లో బాంబే రాష్ట్రాన్ని భాషా ప్రతిపదికన మరాఠీ మాట్లాడేవారికి మహారాష్ట్ర, అలాగే గుజరాతీ మాట్లాడేవారికి గుజరాత్గా విభజించారు. ఇది కూడా చారిత్రక సత్యమే. కాబట్టి ఫైనల్గా మన సమాధానం ఏమవుతుంది? ఆప్షన్ 4 ఏ బి సి అన్నీ సరి అయినవి. అర్థమైంది కదా? 10వ ప్రశ్న ఆంధ్రప్రదేశ్ అవతరణ ఎప్పుడు జరిగింది? ఆప్షన్లు 1 1953, 2 1955, 3 1956, 4 1958. ఈ సమాధానం చాలా సులభంగా ఊహించవచ్చుగదా? అవును, సరైన ఆప్షన్ 3 1956. ఈ మొత్తం చారిత్రక ప్రయాణాన్ని మనం ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం. మొదటి అడుగులో 1953లో మద్రాస్ నుండి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత రెండవ అడుగులో 1956లో పెద్ద మనుషుల ఒప్పందం కుదిరిన తరువాత హైదరాబాద్ రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను అంటే తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంతో కలిపారు. ఈ రెండు ప్రాంతాల కలయికతోనే 1956 నవంబర్ 1న విశాలాంధ్ర అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికారికంగా అవతరించింది. అంటే మనమింతకుముందు విశ్లేషించిన ప్రశ్నలన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ తుది పరిణామానికి దారితీసిన మైలురాళ్లే అన్నమాట.